ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఐవి ఇన్ఫ్యూషన్. ఇది 1 కంపార్ట్మెంట్ ఓపెన్ మోడల్లో సెకండ్ టైప్. ఫస్ట్ టైప్ ఐవి బోలస్, సెకండ్ టైప్ ఐవి ఇన్ఫ్యూషన్ అండ్ థర్డ్ టైప్ వచ్చేసి ఎక్స్ట్రావాస్కులర్. ఇక్కడ ఐవి ఇన్ఫ్యూషన్ అనేది ఇన్ ఐవి ఇన్ఫ్యూషన్ ద డ్యూరేషన్ ఆఫ్ ద డ్రగ్ థెరపీ మెయింటైన్స్ లాంగ్ టైమ్. ఓకే, ఐవి ఇన్ఫ్యూషన్లో ద డ్యూరేషన్ ఆఫ్ ద డ్రగ్ థెరపీ అనేది లాంగ్ టైం ఉంటుంది. ఇన్ ఐవి ఇన్ఫ్యూషన్ దెర్ ఈస్ నో ఫ్లక్చుయేషన్స్ అక్కర్స్. ఫ్లక్చుయేషన్స్ అనేటివి ఐవి ఇన్ఫ్యూషన్లో ఉండవు. ఇన్ ఐవి ఇన్ఫ్యూషన్ ద ఎంటైర్ డోస్ ఈస్ నాట్ అడ్మినిస్టర్డ్ ఎట్ ఎ టైం. ఒకేసారిగా మొత్తం డోస్ అనేది బాడీలోకి అనేది ఇంజెస్ట్ చేయము ఐవి ఇన్ఫ్యూషన్లో. ఐవి బోలస్లో ఒకేసారిగా ఇంజెస్ట్ చేస్తాం. ద డ్రగ్ కాన్సన్ట్రేషన్ స్లోలీ ఇంక్రీజెస్ ఇన్ ఐవి ఇన్ఫ్యూషన్. ఐవి ఇన్ఫ్యూషన్లో డ్రగ్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అదే ఐవి బోలస్లో అయితే ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ స్పీడ్గా ఉంటుంది. ద రేట్ ఆఫ్ డ్రగ్ ఇన్ ద బాడీ ఈజ్ ఫాలోస్ జీరో ఆర్డర్ కినెటిక్స్. ఓకే, ఇక్కడ డయాగ్రామ్లో ఉంది అది. ద ఎలిమినేషన్ రేట్ కాన్స్టెంట్ ఫాలోస్ ఫస్ట్ ఆర్డర్ కినెటిక్స్. ఇక్కడ ఇది. ఓకే, అండ్ మనం ఐవి ఇన్ఫ్యూషన్ యొక్క డయాగ్రామ్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. డ్రగ్ని ఇస్తే ఇక్కడ R0 ఇది జీరో ఆర్డర్ కినెటిక్స్ని ఫాలో అవుతుంది. ఇక్కడ బ్లడ్ ఆర్ టిష్యూ బాడీలో అండ్ ఎలిమినేషన్ రేట్ కాన్స్టెంట్ ఫస్ట్ ఆర్డర్ కినెటిక్స్ని ఫాలో అవుతుంది. సో R0 అంటే ఏమిటంటే రేట్ ఆఫ్ డ్రగ్ ఇన్ఫ్యూషన్. రేట్ ఆఫ్ డ్రగ్ ఇన్ఫ్యూషన్ని R0తో ఇండికేట్ చేస్తాం. ఎలిమినేషన్ రేట్ కాన్స్టెంట్ని KEతో ఇండికేట్ చేస్తాం. ఓకే, ఇక డెరివేషన్ ద రేట్ ఆఫ్ డ్రగ్ ప్రజెంట్ ఇన్ ద బాడీ. ఓకే, dx/dt ఈజ్ ఈక్వల్ టు రేట్ ఇన్ మైనస్ రేట్ అవుట్. మనం ఐవి బోలస్లో కూడా సేమ్ ఈక్వేషన్ రాసుకున్నాం. ఈక్వేషన్ 1 అని ఇచ్చేసుకున్నాం దానికి. అండ్ dx/dt ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డ్రగ్ అమౌంట్ ఇన్ ద బాడీ విత్ రెస్పెక్ట్ టైం. ఓకే, మనకు ఐవి బోలస్లో అబ్జార్ప్షన్ అనేది నెగ్లిజబుల్ ఉన్నది కాబట్టి రేట్ ఇన్లో 0 తీసుకున్నాం. ఇక్కడ అబ్జార్ప్షన్ అనేది నెగ్లిజబుల్ కాదు. సో ఆ ప్లేస్లో మనము R0 అనేది తీసుకుంటున్నాము. మనం ఐవి బోలస్లో 0 తీసుకున్నాము, ఐవి ఇన్ఫ్యూషన్లో R0 తీసుకున్నాము. మిగతాదంతా సేమ్ ఈక్వేషన్ 2 అని చేసుకున్నాం. ఓకే, ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం ఈక్వేషన్ 2కి. సో 0 to x అండ్ 0 to t. 0 గుర్తుపెట్టుకోండి, ఐవి బోలస్లో 0 to t చేసాం. ఇక్కడ మనము 0 to x చేస్తున్నాం, 0 to టైం చేస్తున్నాం. ఓకే, ఇక్కడ నేను ఈ పొజిషన్ని ఇంటర్చేంజ్ చేసుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఇక్కడికి రీప్లేస్ చేసుకొని dt ఇక్కడికి రీప్లేస్ చేసుకున్నాను. అప్పుడు మనకు స్టెప్ అనేది ఈ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ఈ టర్మ్లో నుంచి నేను 1/- KEని బయటికి తీసుకున్నాను. ఓకే, సో నేను ఈ మిగతా ఉన్నటువంటి ఫామ్ని లాగరిథం ఫామ్లో రాసుకున్నాను. ln ఆర్ లాగ్ ln ఈ టర్మ్ని ఇలాగే రాసుకున్నాను. 0 to x ఉంది, 0 to x ఈజ్ ఈక్వల్ టు టీకి ఇంటిగ్రేషన్ 0 to t. ఓకే, ఇక్కడ ఏం లేదు, 1/- KEని నేను బయటికి తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నాను అనేది దీని తర్వాత వచ్చే స్టెప్లో మీకు అర్థమవుతుంది. 1/- KEని బయటికి తీసుకొని ఈ టర్మ్ని నేను లాగరిథం ఫామ్లోకి తీసుకుంటున్నాను కాబట్టి ఇది యాడ్ చేసుకున్నాను. ఈ మిగతాది సేమ్ ఇలాగే దించుకొని 0 to x తీసుకున్నాను ఇంటిగ్రేషన్. ఇక్కడ 0 to t అండ్ ఈ టర్మ్ అలాగే దించుకొని దీనికి 0 ఒకసారి x ఒకసారి తీసుకున్నాను. సో ln R0 - KE x. ఓకే, మైనస్ ln R0 వేసుకొని 0 x ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే టర్మ్ మొత్తం 0 అవుతుంది కాబట్టి నేను ఈ టర్మ్ మొత్తం తీసుకోలేను, ఇక్కడి వరకే తీసుకున్నాను. సో ఇది తీసుకున్నాను.
టీకి టీ తీసుకున్నాను. 0 to t అంటే t మైనస్ 0 అంటే టీని వస్తుంది. సో నేను టీ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ln r0 మైనస్ కేఈఎక్స్ మైనస్ ln r0 ఇది ఏ ఫామ్లో ఉంది మనకు? ఈ ఫామ్లో ఉంది. లాగ్ ఏ, ఇది లాగ్, ఈ టర్మ్ మొత్తం ఏ మనకి. ఓకే, r0 మైనస్ కేఈఎక్స్ అనేది ఏ మైనస్ లాగ్ r0 అనేది బి మనకి ఈ ఫామ్లో ఉంది. లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ బై బి ఈగా రాసుకున్నాను. అవునా, లాగ్ ఈ ఏ బై బి అంటే r0 మైనస్ కేఈఎక్స్ బై r0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు 1 మైనస్ కేఈ ఉంది కదా, దాన్ని నేను ఈ సైడ్ తీసుకొచ్చినప్పుడు మైనస్ కేఈటీ వచ్చింది. ఓకే, ఎలిమినేషన్ రేట్ కాన్స్టెంట్ ఎట్ ఏ స్పెసిఫిక్ టైం ఇది ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ నేనేం చేశాను, ఈ టర్మ్ని నేను అలాగే రాసుకున్నాను. ఈ ఈని ఇక్కడ పంపించాను కదా, ఈ టర్మ్ని ఇలాగే ఉంది. ఇక్కడ ఏం చేశాను, ఈ r0ని ఇక్కడ పంపించాను. r0 మైనస్ కేఈఎక్స్ని అలాగే తీసుకున్నాను. ఓకే, ఈ టర్మ్లో నేను ఏం చేశాను, ఈ మైనస్ ఉన్నటువంటి మైనస్ కేఈఎక్స్ని ఇక్కడ పంపించి ఈ పాజిటివ్ ఉన్నటువంటి దాన్ని లెఫ్ట్కి తీసుకొచ్చుకున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, r0 ఈ r0 ఇదే మైనస్ r0 మైనస్ ఈ పవర్ మైనస్ కేఈటీ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఇతరులకు పోతే పాజిటివ్ అయింది. ఓకే, ఇది ఇక్కడ తీసుకెళ్ళి ఇది ఇక్కడ తీసుకొచ్చాను. ఈ టర్మ్ అలాగే ఉంది. అండ్ ఇక్కడ ఏమైందంటే ఈ టర్మ్ ఇక్కడ పెట్టుకొని ఈ టర్మ్ని ఇలా రాశాను. ఓకే, ఏం లేదు, దీన్ని ఇక్కడ పెట్టి దీన్ని ఇక్కడ రాశాను, ఉన్నది ఉన్నట్టే రాశాను. తర్వాత నాకు ఇప్పుడు ఓన్లీ ఎక్స్ కావాలి. సో కేఈ నాకు అవసరం లేదు, ఇతరులకు పంపిస్తున్నాను. ఇందులో r0 మైనస్ r0 ఉంది కాబట్టి నేను r0 కామన్ తీశాను. r0 కామన్ తీస్తే ఏమవుతుంది, r0 ఇంటూ 1 మైనస్ e టు ద పవర్ ఆఫ్ మైనస్ కేఈటీ. సో నాకు ఈ కేఈ అవసరం లేదు కాబట్టి ఇతరులకు పంపించాను. ఇతరులు మల్టిప్లై చేస్తుంది, ఇతరులకు పోతే డివైడ్ చేస్తుంది కదా. సో డివైడ్, ఈ ఎక్స్ వాల్యూ అంటే మనకి ఏంటంటే వీడి ఇంటూ సి. ఎక్స్ వాల్యూ అంటే తెలుసు, వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఇంటూ సి. దీన్ని ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశాను. ఈ టర్మ్ అలాగే తీసుకున్నాను. సో ఇక్కడ నాకు కాన్సన్ట్రేషన్ కావాలి, వీటిని నేను ఇతరులకు పంపిస్తున్నాను. రైట్, ఈ సిని అలాగే తీసుకున్నాను, వీడిని ఇతరులకు పంపించాను. సో ఇక్కడ మనకు ఈ టర్మ్ మిగతా సేమ్ ఉంది. కేఈ ఇంటూ వీడి అంటే సిఎల్టీ. సిఎల్టీ ఈజ్ ఈక్వల్ టు కేఈ ఇంటూ వీడి. ఈ ప్లేస్లో ఈ సిఎల్టీని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. మిగతాదంతా సేమ్. సికి సి ఉంది, r0కి r0 ఉంది, 1 మైనస్ e టు ద పవర్ ఆఫ్ కే మైనస్ కేఈటీ అట్లే ఉంది. జస్ట్ ఈ ప్లేస్లో దీన్ని నేను సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు r0 బై సిఎల్టీ అంటే ఏంది, సిఎస్ఎస్. దీని ప్లేస్లో నేను ఈ సిఎస్ఎస్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. సికి సి అలాగే ఉంది. ఓకే, చూడండి, ఈ సికి ఈ సి అలాగే ఉంది. దీని ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను, సిఎస్ఎస్ వచ్చిందా. అండ్ ఈ స్టెప్ అలాగే ఉంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ 18(7) అంటే ఈక్వేషన్ 8ని 7లో సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, తర్వాత సి ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది చేశాను, ఇలా వచ్చింది. అప్పుడు ఏం చేశాను, ఈ మైనస్ని ప్లస్గా కావాలి నాకు. సి ప్లస్ సిఎస్ఎస్, ఈ టర్మ్ యూతలకి తెచ్చాను, ఈ టర్మ్ యూతలనే ఉంది. ఇప్పుడు నాకు ఈ టర్మ్ అవసరం లేదు, ఈ సిని నేను యూతలకు పంపించాను. అప్పుడు ఏమవుతుంది, ఈ టర్మ్ ఇక్కడనే రాసుకొని ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ ఇది రాసుకున్నాను. ఇప్పుడు నాకు సిఎస్ఎస్ అవసరం లేదు, e టు ద పవర్ ఆఫ్ మైనస్ కేఈటీ కావాలి. ఆ టర్మ్ రాసుకొని ఈ టర్మ్ యూతలు ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది, యూతలకు పోతే డివైడ్ చేస్తుంది. సో ఇది యూతలకు పంపించాను, డివైడ్ అయింది. ఈ టర్మ్ పైన అట్లే ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఇది ఇక్కడ రాసుకున్నాను. ఓకే, రాసుకొని ఏం చేశానంటే చూడండి, లాగ్ ఫామ్లో కన్వర్ట్ చేశాను. ఇంటర్చేంజ్ చేసుకున్న దానికి లాగ్ అప్లై చేశాను. లాగ్ సిఎస్ఎస్ మైనస్ సి బై సిఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు లాగ్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ కేఈటీ. జస్ట్ నేను లాగ్ అనేది అప్లై చేశాను, లాగ్ ఫామ్.
ఇప్పుడు దీనికి నేను ఏం వాల్యూ, ఇది ఉన్నది ఉన్నట్టు రాసుకుంటున్నాను. మనకు తెలుసు లాగ్ ఈ వాల్యూ ఎంత, 1/2.303. ఓకే, అప్పుడు ఇది ఇక్కడ పోయి ఇక్కడ అవుతుంది, అది ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. దీనికి మనం సెమీ లాగరిథం గ్రాఫ్ని ప్లాట్ చేస్తే వై యాక్సిస్లో దీన్ని తీసుకుంటాం, ఎక్స్ యాక్సిస్లో టైంని తీసుకుంటాం. ఆయన మనకు స్లోప్ వచ్చేసి -KET/2.303. ఓకే, ఇది మనకు ఐవి బోలస్, ఐవి ఇన్ఫ్యూజన్. ఓకే.